సంఘం ఎంపీడీఓ కార్యాలయాన్ని జెడ్పీ సీఈఓ శ్రీధర్రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఏకీకృత కుటుంబ సర్వేకు సంబంధించి అధికారులతో సమావేశం నిర్వహించి రికార్డులను పరిశీలించారు. స్వచ్ఛరథాన్ని పరిశీలించారు. చెత్త సేకరణ కోసం సంబంధించిన తోపుడు బండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 85% కుటుంబ సర్వే పూర్తయిందని, సంఘం మండలంలో కూడా 85% పైగా సర్వే ముగిసిందని తెలిపారు. మిగిలిన 15% సర్వేను వారం రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు కుటుంబ సర్వే గణాంకాలు కీలకమని పేర్కొన్నారు. పెన్షన్ల పంపిణీ సమయంలోనే సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించామని అన్నారు. త్వరలోనే మండలాలకు ట్రైసైకిళ్లు, ఈ ఆటోలు కూడా సరఫరా చేస్తామని వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పంచాయతీల్లో 100% పన్నుల వసూలు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా అన్ని పన్నులు ఆన్లైన్ విధానంలో వసూలు చేసేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంటాబత్తిన పద్మావతమ్మ, ఎంపీడీఓ షాలేట్, టీడీపీ మండల అధ్యక్షులు బానా శ్రీనివాసులరెడ్డి, సంఘం సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు, సిద్దిపురం సర్పంచ్ బండ్ల ప్రసూన, సిబ్బంది పాల్గొన్నారు. సంఘం మండలంకి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే రివ్యూ గురించి మరియు పంచాయతీ ట్యాక్సెస్, నాన్ ట్యాక్సెస్ రివ్యూ గురించి రావడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ స్వచ్ఛరథం అనేది కూడా ఎలా జరుగుతుంది అని చూడడానికి రావడం జరిగింది. సో ఇక్కడ స్వచ్ఛరథము ఆపరేటర్ బాగా తిప్పుతున్నాడు. ప్రతి గ్రామంలో కూడా దాదాపు 200 kg ప్లాస్టిక్ కానీ ఐరన్ కానీ అన్ని కలిపి డైలీ 200 kgs కి తీసుకుంటున్నాడు. సో స్వచ్ఛరథం ఈ మండలంలో బాగా పనిచేస్తుంది. తర్వాత స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి పుష్ కార్డ్స్, మనకి 4 పుష్ కార్డ్స్, తర్వాత డస్ట్బిన్స్ ఈ మండలానికి రావడం జరిగింది. సో ఆ 4 వాటిని కూడా ఈరోజు మండల ప్రెసిడెంట్, తర్వాత గ్రామ పంచాయతీ సర్పంచ్ సమక్షంలో ఆ విలేజ్ కి, సంఘం విలేజ్ కి, తర్వాత ఇంకొక విలేజ్ కి సప్లై చేయడం జరిగింది. ఆ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రోగ్రెస్ ఏంటంటే మనకి ఈ జిల్లాలో ఇప్పటి వరకు 85% కంప్లీట్ అయింది. ఇంకా ఓన్లీ 15% కంప్లీట్ కావాల్సింది ఉంది. సో నెక్స్ట్ వారం రోజుల లోపల మొత్తం కంప్లీట్ చేయమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం జరిగింది. ఎందుకంటే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేని బేస్ చేసుకొని ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ డేట్ ఫిక్స్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఫాస్ట్గా కంప్లీట్ చేయమన్నారు. దీనిపైన ఎవ్రీడే రివ్యూ జరుగుతుంది. ఆ సందర్భంగా సంఘం మండలానికి కూడా నేను రావడం జరిగింది. ఇక్కడ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఈ మండలానికి సంబంధించిన వరకు బాగా చేశారు. మోర్ దెన్ 85% కంప్లీట్ అయింది. ఇక్కడ కూడా 3-4 days లో కంప్లీట్ చేస్తారు. ముఖ్యంగా ఈ రోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. చాలా చోట్ల మన నెల్లూరు జిల్లాలో మండలాల నుంచి మైగ్రేషన్ జరిగింది. ముఖ్యంగా ఉదయగిరి కాన్స్టిట్యుయెన్సీ, గూడూరు కాన్స్టిట్యుయెన్సీ అట్లా. సో మైగ్రేషన్ చేసిన వాళ్ళంతా ఈ రోజు రేపు పెన్షన్ తీసుకోవడానికి వస్తారు చాలా మంది. సో ఈ రోజు రేపు మాక్సిమం ప్రోగ్రెస్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఒక నెక్స్ట్ 3-4 days లో మోర్ దెన్ 90% యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కంప్లీట్ అయింది. అంటే గ్రామ పంచాయతీలో ట్యాక్స్ కలెక్షన్ అనేది గవర్నమెంట్ ప్రియారిటీ ఐటమ్ అండి. మన డిప్యూటీ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు కూడా మొత్తం అన్ని పంచాయతీలు 70% ట్యాక్స్ కలెక్షన్ చేయాలని చెప్పారు. అది కాకుండా ఇప్పుడు కొత్తగా ఏంటంటే మనకి స్వర్ణ పంచాయతీ పోర్టల్ అని పెట్టారు. అంటే అన్నీ కూడా ట్యాక్సెస్ ఆన్లైన్లో పేమెంట్ జరుగుతుంది. ఇంత ముందులాగా ఏంటంటే ఫిజికల్గా కట్టించుకునేవాళ్ళు అది ఆ సిస్టమ్ తీసేశారు. దానివల్ల మిస్అప్రోప్రియేషన్ జరగడానికి, వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఫిగర్స్ ఎక్కువ చెప్పడానికి 90% ట్యాక్స్ కలెక్షన్ అని అంటారు, కానీ అక్కడ ఉండదు అంతా. సో ఇప్పుడు అంతా ఆన్లైన్ అండి. ఎక్కడైనా స్టేట్ నుంచి కూడా చూసుకోవచ్చు. సో దాని మీద ఏంటంటే స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చి మొత్తం రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు 70% ట్యాక్స్ కలెక్షన్ చేయాలని డిప్యూటీ సీఎం గారు కృతనిశ్చయంతో ఉన్నారు. దాని మీద ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.